ఇప్పుడు ఈ ప్రాచీన ఆలయంలో ఉన్న ఈ అద్భుతమైన శిల్పాలను మీరు చాలానే చూడవచ్చు. అయితే ఇక్కడ ఒక పురాతన చెట్టును హత్తుకునే వ్యక్తి ఉన్నాడు. 1000 సంవత్సరాల క్రితం కూడా అతను చెట్టును ఎలా హత్తుకున్నాడో మీరు చూడవచ్చు. దీన్ని చూస్తుంటే ఆధునిక కాలపు చెట్టును హత్తుకునే వారిలాగానే ఉంది. అండ్ ఈ చెక్కడాలను మీరు చూడవచ్చు. మీరు చెప్పొచ్చు, ఉదాహరణకి ఈ వ్యక్తి ఏనుగుపై స్వారీ చేస్తున్నాడు మరియు ఈ వ్యక్తి ఒక పెద్ద రాయిని పట్టుకున్నాడని. చాలా మంది ప్రజలకు వీటిని అందం కోసమే చేశారు అని అనిపిస్తుంది. కానీ సాధారణంగా ప్రతి చెక్కడానికి ఒక కథ ఉంటుంది. మనం పురాతన గ్రంథాలు చదవకపోవడంతో ప్రతి చెక్కడానికి వెనుకున్న కథ ఏంటని మనకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెక్కడాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొదటి చూపులోనే కనబడుతుంది. దీన్ని డీకోడ్ చేయగలమా లేదా అని చూద్దాం. బహుశా మనం ఫెయిల్ అవ్వచ్చు. ఇక్కడ ఒక శిల్పం ఉంది మరియు ఈ వ్యక్తి ఒక రాక్షసుడితో పోరాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ రాక్షసుడికి జంతువులాగానే కొమ్ములు ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తుందా? ఈ రాక్షసుడు గాల్లో ఎగురుతూ ఉంటే ఈ వ్యక్తి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ ఖచ్చితంగా ఇది గతంలో మనుషులు మరియు రాక్షసుల మధ్య జరిగిన పోరాటం అని చెప్పొచ్చు. కానీ సాధారణంగా దీని వెనుక ఒక కథ ఉంటుంది. దీనిని డీకోడ్ చేయగలమా లేదా అని చూద్దాం. సో వెంటనే మీరు గమనించవచ్చు, అరే ఇవి కొమ్ములు కావు, ఇది జుట్టు. మీకు 2 కాకుండా చాలా కనిపిస్తాయి. ఉదాహరణకి 1, 2, 3, 4 ఇది జుట్టు. అండ్ ఈ రాక్షసుడు పురుషుడు కాదు, ఇది మహిళ. శరీరాన్ని చూస్తే గమనించవచ్చు. మీరు ఆమె యొక్క పై శరీరాన్ని చూడవచ్చు. ఇది స్పష్టంగా ఆమె యొక్క మహిళ రాక్షసి అని చూపిస్తుంది. అలాగే ఈ వ్యక్తి ఇక్కడ ఏదో విచిత్రంగా చేస్తున్నాడు. అతను ఒక విల్లు పట్టుకుని ఉన్నాడు కదా, అతను ఒక విల్లుని పట్టుకొని ఉన్నాడు. కానీ బాణాన్ని విసరడానికి బదులుగా ఒక కత్తిని పట్టుకొని రాక్షసుడితో లేదా రాక్షసితో పోరాడుతున్నాడు. కానీ జాగ్రత్తగా చూడండి, సరేనా? అతను ఏం చేస్తున్నాడు? అతను రాక్షసుడితో యుద్ధం చేసి దాన్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడా? కాదు, అతను రాక్షసుడి ముక్కును కోస్తున్నాడు. ఇది కథలో నిజంగా ముఖ్యమైన ఒక అంశం. ఇది రామాయణంలోని ప్రాచీన గ్రంథంలో పేర్కొనబడింది. అక్కడ లక్ష్మణుడు శూర్పణఖ అనే ఒక రాక్షసి యొక్క ముక్కును కోస్తాడు. సరే, ఇది అసలు రామాయణంలోని ఒక దృశ్యం. సాధారణంగా చూసే విజిటర్ కి ఇది ఇద్దరి మధ్య జరిగిన పోరాటంలా అనిపించవచ్చు. కానీ కేర్ఫుల్ గా చూస్తే కొద్ది చోట్లలోనే ఎంతో కథ దాగి ఉంది. ఇప్పుడు మీరు చూడగలరు, ఈ ఒక్క శిల్పం చాలా కథను చెప్పేలా ఉంది. ఇది మనలో ఆసక్తిని కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శిల్పం గురించి ఏంటి? ప్రతి శిల్పానికి ఒక కథ ఉంటుందా? ఇప్పుడు మీరు దీన్ని చూస్తే మీరు ఇద్దరు పురుషులను చూడవచ్చు. వారు తమ అరచేతులను చూస్తున్నట్లుగా ఈ వింత పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక జింక ఉంది చూడండి. ఈ జింక చూడడానికి ఒక విచిత్రంగా కనిపిస్తుంది. అది అక్కడే నిలబడి ఉంది. ఒక సాధారణ వ్యక్తికి మీరు కేవలం ఇద్దరు వ్యక్తులు జింకను చూస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ మీరు నెక్స్ట్ ఉన్న చక్రాన్ని చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థం కావచ్చు. ఈ శిల్పాన్ని చూడగానే ఇదే జింకను ఇక్కడ చూపించారు కదా. ఇంకో చోట ఒక వ్యక్తి బాణాన్ని విసురుతున్నాడు. ఆ బాణం జింకను తాకింది. విల్లు నుండి బాణం ఈ జింక మెడలోకి ఎలా దూసుకుపోతుందో మీరు చూడవచ్చు. మరియు అది బయటకు వచ్చింది. అతను దీన్ని అద్భుతంగా చేశాడు. మీరిక్కడ బాణం యొక్క అడుగు భాగాన్ని మరియు అంచును చూడవచ్చు. అంటే మధ్యలో కేవలం శరీరం మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఆ జింక నుంచి ఒక రాక్షసుడు బయటకు వస్తాడు, సరేనా? ఈ రాక్షసుడి యొక్క పేరు మారీచుడు. రామాయణంలో ఈ విషయం ప్రస్తావించబడింది. అక్కడ ఒక మాయ మృగం ఉంటుంది. అది రాముడు, అతని భార్య, అతని సోదరుడిని మాయలో పడేస్తుంది. అందరూ ఆ మాయలో చిక్కుకుంటారు. చివరికి రాముడు మాయమృగమైన మారీచును సంహరిస్తాడు. ఆ మృగం నుండి నిజమైన రాక్షసుడి యొక్క రూపం బయటకొస్తుంది. సో వారు మనకు కథను ఎలా చెప్తున్నారో మీరు చూడవచ్చు. ప్రతి సన్నివేశం రామాయణం అనే ప్రాచీన గ్రంథం నుండి వచ్చినదే. కాబట్టి మీరు చూసే చాలా శిల్పాలు అవి ఏదో ఒక పని చేస్తున్న వ్యక్తుల సమూహంగా కనిపించినప్పటికీ అవి లోతైన అర్థం కలిగి ఉంటాయి. కానీ మనకు పురాతన గ్రంథాల గురించి తెలియకపోవడంతో వాటి అర్థాన్ని అర్థం చేసుకోలేము. ఉదాహరణకి దీన్ని చూడండి. మీరు దీన్ని అర్థం చేసుకోగలరా? మళ్ళీ మీరు ఇది సాధారణ విషయమే అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు మరియు ఇక్కడ ఒక మహిళ ఉంది. దీన్ని మీరు డీకోడ్ చేయగలరో లేదో చూడండి. ఇది మీకు ఒక పరీక్ష.